పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన ప్రతి పాఠశాల నందు మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ఎలా అందుతుందో అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన శ్రీ బాదం మాదాదరరావు స్కూల్ నందు మధ్యాహ్న భోజన పథకమైన డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ పథకాన్ని ప్రతి స్కూల్ నందు పర్యవేక్షించడం జరుగుతుందని, ఈరోజు శ్రీ బాదం మాధవరావు స్కూల్లో విద్యార్థులు అడిగి ఎలా ఉందో చూడడం జరిగిందన్నారు. విద్యార్థులకు మానసిక ఎదుగుదలకు ఒత్తిడి లేకుండా చదువుకోవడానికి కొన్ని సలహాలు కూడా అందించడం జరిగిందన్నారు. అమ్మ ఒకసారి వరలక్ష్మి గారు పిఠాపురం ఇన్ఛార్జ్ గారు వచ్చారు. ఎప్పుడు ఒకటే పెడతారా లేకపోతే మారుస్తారు? ఏ ఇబ్బంది లేదు. ఎలా చదువుతున్నారు మీరందరూ? బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీరు 10th క్లాస్ వచ్చేసరికి మీకు అందరికీ కూడా 580 కానీ ఎక్కువ మార్కులు రావాలి. అలా చదవండి. కంప్లీట్ అయిన మనకి చిన్నప్పుడు టీకా వేస్తారు కదా, అందులో భాగంగానే గవర్నమెంట్ రాస్తుంది. మీకు బయట వేయించుకోవాలంటే ఒక్క టీకా మాత్రం 300 పైన ఉంటుంది. అది టీకా గవర్నమెంట్ రాసినప్పుడు మీరు వేయించుకుంటే తర్వాత తీసుకుంటున్నది రాకుండా నమ్ముతున్నారు కదా. దీనికి ఒక పేరు ఉంది, ఎవరికైనా తెలుసా? ఎక్కడ చెప్తున్నాను మీ అమ్మాయి? సీతమ్మ గారి పేరు ఎవరు సజెస్ట్ చేస్తారు? మనకి ఈ పథకాన్ని ఇక్కడ ఏం చేయాలి? మన పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయనే డిప్యూటీ సీఎం కూడా. మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి మధ్యాహ్న భోజనం పథకం ఎందుకు ఇస్తున్నారు? మీకు మీరందరూ బాగా చదువుకొని మంచి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి. వీళ్ళు ఇచ్చే దాంట్లో మీకు ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ తీసుకోండి. వచ్చారు కదా, ఏదైనా క్యారెట్ తెచ్చుకున్నా ఇక్కడ కూడా తీసుకోండి. ప్రతిరోజు మీరు ఎగ్జామ్ తెచ్చుకోండి కదా, కనీసం ఎగ్జామ్ తీసుకోండి. తీసుకుని మీకు ప్రోటీన్స్ అందుతాయి. మీకు అంటే బాడీలో ఇన్ఫెక్షన్ రాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి బాగా తినండి, బాగా చదువుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. మీకు తర్వాత మీ తల్లిదండ్రులకి స్కూల్కి మంచిగా మీరు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీరు పిఠాపురంలో చదివేలా అందరూ గొప్పగా చెప్పుకుంటారు. మీరు పిఠాపురం చేస్తే మాకు కూడా గొప్ప కదా. పిఠాపురం నుంచి ఇంతమంది మంచి మార్కులతో మాట్లాడారంటే కాబట్టి బాగా చదువుతారు. చెక్ చేస్తున్నారు మేడం, ఫుడ్ ఎలా ఉందో? ఏమనుకో సార్, ఎక్కడికి వెళ్తున్నాను? ఎలా ఉంది మేడం? బాగానే ఉందండి. రాయమైన పులిహోర, టమాటో చట్నీ, సాంబార్, సాంబారు, బంగాళదుంప, బఠానీ కూర, ఎగ్, ఇవన్నీ హై ప్రోటీన్ డైట్. పిల్లలందరికీ కూడా వాడు శారీరకంగా ఎదగడానికి మానసికంగా కూడా ఉపయోగపడే డైట్. మనకి ఇక్కడ చూడొచ్చు, టేబుల్ వేస్తారు మెనూది. ప్రతిరోజు కూడా మెనూ మారుతూ ఉంటుంది.
ఇచ్చే డైట్ మనకి ఆరోగ్యకరంగా ఉంటే పిల్లలు కూడా బాగా చదువుకోవడానికి, వాళ్ళు శారీరకంగా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటారు పిల్లలు. అంటే టీనేజ్లో ఉండే పిల్లలు కూడా మనకి ఎక్కువగానే ఉంటారు. టీనేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో. మనం శారీరకంగా ఎదగడానికి, మానసికంగా ఎదగడానికి, మన ఒక గోల్ ఏర్పరచుకోవడానికి కూడా ఈ టీనేజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఈ టీనేజ్లో కనుక ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. మనకి బిఎంఆర్ స్కూల్ నుంచి తెలుసుకోవాలంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. టీచర్లు అందరూ కూడా చాలా బాగా చెప్తారు. ప్రతి చదువే కాకుండా వీళ్ళకి టీచర్లు అందరూ ఉన్నారు ఇక్కడ. ఆటల మీద కూడా మంచి ఆసక్తిగా చూపించే విధంగా వీళ్ళు ట్రైన్ చేయబడతారు. ఎందుకంటే మనకి యోగా కూడా మనిషి మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేది. మెడిటేషన్ చేయడం వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒక క్రమశిక్షణ కూడిన వాతావరణంలో వాళ్ళు శ్రద్ధగా చదువుకోగలుగుతారు. ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా బిఎంఆర్ స్కూల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చాలామంది అంటే కార్పొరేట్ స్కూల్స్ పెడుతున్నారు, కానీ మనకి గవర్నమెంట్ స్కూల్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రిఫర్ చేయాలి. తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. మీకు అందరికీ తెలుసు, మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. మన పిఠాపురం ఎమ్మెల్యే గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పిల్లల చదువు విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నారు. మీకు ఈ మధ్యన తెలుసు, 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చిన పిఠాపురం నియోజకవర్గం మొత్తం 31 మంది పిల్లలకు కూడా ఆయన ఇంటర్లో వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్లోనే వాళ్ళు ఇంటర్లో చదువుకునే విధంగా ఆయన ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మంచిగా చదివిన పిల్లలు వాళ్ళు జీవితంలో మంచి పొజిషన్లో స్థిరపడతారు. మంచి పొజిషన్లో స్థిరపడిన పిల్లలే సమాజం గురించి ఆలోచించగలుగుతారు. ఇలాంటి అవకాశాలు మన పిఠాపురం నియోజకవర్గంలో పిల్లలందరికీ కల్పించాలని మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలనుకున్నారు. ఒక పిల్లల విషయమే కాదు, మహిళల విషయమే కాదు, లేదా మనకి అంటే ఎస్సీ ఇలాంటివి ఏవి చూడకుండా ఆయన మొత్తం అందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తి మనకి డిప్యూటీ సీఎం గారు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నది పిఠాపురం ప్రజలు అందరూ అదృష్టం నేను భావిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జినండి. మన పిఠాపురం ఎమ్మెల్యేగా తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మనకి పిల్లల చదువు విషయంలో చాలా కృషి చేస్తున్నారండి. దీనికి ముఖ్య కారణం ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని విషయంకి వస్తే మన ప్రధానమంత్రి గారు పిఎం పోషణ్ ద్వారా నిధులు గ్రాంట్ చేశారండి. మన రాష్ట్ర ప్రభుత్వం మన శ్రీయుతులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నాయండి. ఇప్పుడు పిల్లలకి ఆటపాటలతో పాటు మంచి ఆహారం కూడా మధ్యాహ్న భోజన పథకం ద్వారా డొక్కా సీతమ్మ గారి పేరు మీదన ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో ప్రతిరోజు కూడా మెనూ మారుతూ ఉంటుంది. ఈరోజు మెనూ విషయానికి వస్తే పులిహోర, తర్వాత రైసు, సాంబారు, బంగాళదుంప బఠానీ కర్రీ ఉన్నాయండి. వీటితో పాటు స్నాక్స్ కింద రాగి జావ, మిల్లెట్స్తో కూడిన చిక్కీ ఆల్టర్నేట్ డేట్స్లో అందిస్తున్నారండి. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకి విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యమన్న ఉద్దేశంతోనే ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం జరిగింది. దీనివల్ల మనకి ఏ విద్యార్థి కూడా ఆకలితో ఉండి వాళ్ళు అంటే కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారు అన్న ఇది రాకుండా ఉండడానికి ఈ మధ్యాహ్న భోజన పథకం అన్నది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. మనకి ఈ బిఎంఆర్ స్కూల్లో ఈరోజు నేను విజిట్కి రావడం జరిగింది. ఇంతకుముందు 2 స్కూల్స్ కూడా విజిట్ చేశాను. పిఠాపురంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఆల్టర్నేట్ డేస్ ఒక్కొక్క స్కూల్ చొప్పున విజిట్ చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాలని నేను అనుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బిఎంఆర్ ప్రిన్సిపల్ గారు సార్కి, అలాగే డిఈఓ మేడం గారికి ఎంఈఓ మేడం గారికి, ఇక్కడ స్కూల్లో ఉన్న టీచర్స్
ప్లస్ మీడియా మిత్రులు, ముఖ్యంగా ఇక్కడున్న పిల్లలు వాళ్ళు బాగా చదువుకోవాలి అంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోవాలి, వాళ్ళ ఎదుగుదల బాగుండాలి. ఇవన్నీ కూడా చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.